సీతారామ ఎత్తిపోతల పథకం యాతాలకుంట టన్నెల్ పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్టు క్రింద నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్లు, అశ్వరావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మట్ట రాఘమేలుతో కలిసి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈఏ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈఎస్ శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసాచారి, ఎస్డిసిఎం రాజేశ్వరి, కల్లూరు ఆర్డీఓ ఎల్ రాజేంద్ర గౌడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ తోటి కానీ ఎంపీ తోటి మాట్లాడతారు. వాళ్ళకి వల్ల కాకపోతే అప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతాము. నేను గవర్నమెంట్లో రిజాల్వ్ చేస్తాను. ఏదన్నా లోకల్ సమస్యలు వచ్చినప్పుడు శాసనసభ్యులు ఇద్దరికి చెప్పండి, ఇక ఆ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, ఈ ఊళ్ళో ఇతనితో మాట్లాడండి, పేదోళ్ళు అయితే వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేయాలి అది కూడా కన్సిడర్ చేద్దాం. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పంటకాలానికి ఏదో ఒక టైంలో గోదావరి నీళ్లు వేతిపల్లి చెరువులోకి రావాలి. అటేమో వైరా ప్రాజెక్టుకి వెళ్ళాలి. ఈ 100 కిలోమీటర్లు సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఈ 2 ట్రంకులకి మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. ఈ అమౌంట్ అంతా రైతులకి ఉపయోగపడాలంటే సముద్రకు పోయే గోదావరి నీళ్లు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు వాడుకోవాలి. మెయిన్ హెడ్ వర్క్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. పినపాకలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే కొత్తగూడెంలో ఎంత ఇవ్వగలుగుతాము, తర్వాత వచ్చే అశ్వరావుపేటలో ఎంత ఇవ్వగలుగుతాము. ఈ 3 దారిలో ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసి ఆ చెరువులకి ఇస్తే అప్పుడు ఇటు నుంచి సత్తుపల్లి వెళ్తుంది, అటు నుంచి వైరాకి మదిరి కాన్స్టిట్యున్సీలకి అటు నుంచి వెళ్తుంది. నా ఖమ్మానికి ఒక్క సుక్క కూడా రాదు. నాకు 1 ఎకరం కూడా దీని కింద లేదు. నాగార్జున సాగర్ కింద కానీ సీతారామ కింద కానీ నా నియోజకవర్గంలో 1 సెంటు భూమి లేదు. నా కోసం కాదు. ఈ 2 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండాలనేది నా జీవిత కోరిక. సరే, నేను 30-40 సంవత్సరాలుగా నా ప్రయత్నాలు చేస్తూ 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 ఈ కాడికి వచ్చాం. ఆఖరికి ఆ కీర్తి మీకు దక్కేటట్టుకు వచ్చింది. కాబట్టి 2 కలెక్టర్లు, డిపార్ట్మెంట్లు అన్ని మనసు పెట్టి ఈ సంవత్సరంలో నీళ్లు ఇస్తే నేనైతే జూన్లోనే వైరా ప్రాజెక్టుకి ఇస్తాను. గోదావరి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వైరా ప్రాజెక్టుకి వెళ్తాయి. వైరా ప్రాజెక్టు నుంచి తల్లాడ మండలం, కల్లూరు మండలం, పెనుబెల్లి మండలం, లంకాసాగర్ దాకా నీళ్లు వస్తాయి. అంటే సత్తుపల్లి ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైన కవర్ అయిపోతుంది. ఈ ట్రంక్ పూర్తయితే నాగుపల్లి నుంచి బొగ్గపాడు, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, సత్తుపల్లి చెరువులు, రేజర్ల, నిముసూరు మండలానికి వెళ్ళి మళ్ళీ కట్టలేరు నుంచి మళ్ళీ అవసరమైతే లంకాసాగర్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, మదిర 5 నియోజకవర్గాలకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వచ్చు. ఎటు తిరిగి మీరు జోలూరుపాడు టన్నెల్ పూర్తి చేసుకుంటే దెన్ ఇట్ విల్ గో టు పాలేరు. పాలేరు నుంచి అది అట్లా జరుగుతుంది. ఆ టన్నెల్, దాని టైము, దాని కథ మళ్ళీ ఒకసారి గవర్నమెంట్లో మాట్లాడుకుందాము. ఈ 5 నియోజకవర్గాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరంలోనే ఉంది. సుమారు వైరా ప్రాజెక్టు కింద మనం 1,30,000 ఎకరాలు స్టెబిలైజేషన్ కానీ కొత్తది కానీ. ఈ రాజీవ్ కెనాల్ కూడా కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు. మీరు 9 కిలోమీటర్స్ సుమారు తవ్వుకున్నాం కాబట్టి దానికి ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతామో ఏనుకూరు మండలంలో వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా కొంచెం మెరుగు అవుతుంది. అటు నుంచి వైరా ప్రాజెక్టు